హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, ప్రతి ఒక్కరికి రెగ్యులర్‌గా యూజ్ చేసే చాలా కొత్త టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనకిప్పుడు వర్షాలనేవి పడుతున్నాయి కాబట్టి, ఈ టైంలో మనకి ఎక్కడ చూసినా కూడాను ఈగలు, దోమలు అనేవి వచ్చేసి మలేరియా, టైఫాయిడ్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండీ! అలాగే ఇంట్లోన మనం లైట్లు వేసేసరికి ఈవినింగ్ టైంలో రెక్క పురుగులు లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాకుండా ఇల్లంతా మంచి స్మెల్ రావాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కని ఈ విధంగా కచ్చాబిచ్చాగా దంచేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పౌడర్‌ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని, పైనుండే పొట్టుని తీసుకొని, 2 వైపులా మోటికలు కూడా కట్ చేసేసుకొని, పైన ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో గోతులాగా అయితే తయారు చేసుకొని, మనం పల తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా! దాన్ని కూడా కొంచెం మీరేదైతే వాడతారో దాన్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ముందు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా పౌడర్స్. సో, ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెము వేప నూనె గాని, లేదంటే నువ్వుల నూనె గాని మీ దగ్గర ఏదుంటే దాన్ని కొంచెం వేసుకొని ఒక ఒత్తుని కూడా పెట్టేసుకొని, దీన్ని ఈవినింగ్ టైమ్‌లో లేదంటే ఇంట్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ ఒస్తుంది, ఈగలు, దోమలు, పురుగులు ఎక్కువైపోయాయి, ఇంట్లో ఇంక రెక్క పురుగులొచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారో, ఆ టైంలో ఇంటి మొత్తం కూడాను ఈ దీపాన్ని ఒక్కసారి తిప్పి చూపిచ్చేయండి. ఆ తర్వాత ఒక మూలన పెట్టేయండి. ఈ ఘాటు వాసనకి ఇంట్లోని ఉండే ఈగలు, దోమలు, పురుగులు, రెక్క పురుగులు అన్నీ కూడా పోయి, ముఖ్యంగా ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఒస్తుందనమాట. వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఇంట్లో ఎక్కువగా ఈ దోమలనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీని ట్రై చేయండి. మీకే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందువల్లంటే మనకి ఆనియన్ కూడా చాలా ఘాటు వాసన అనేది ఒస్తుంది కాబట్టి దోమలుండవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలా మందికి నోటి దుర్వాసన అనేది వచ్చేసి, పళ్ళు అనేవి గార పట్టేసి, పళ్ళు అనేవి యెల్లోయిష్‌లో ఇంక అయిపోయి, అలాగే నోరు తెరిస్తే చాలు చాలా మందికి దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదా! వీటన్నిటిని కూడాను దంత సమస్యలు తగ్గి, పుచ్చి పళ్ళు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని, కచ్చా బెచ్చాగా ఇలా మనం తురుముకున్న, దంచుకున్న పర్వాలేదు. ఇందులో కొంచెం చిటికెడు సాల్టు, అలాగే చిటికెడు వరకు కూడా పసుపుని వేసుకొని, మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కూడా కొంచెం వేసేసుకొని, ఇందులో కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకొని, రెగ్యులర్‌గా బ్రష్ లాగా అయితే మనము రోజుకొక్కసారైనా లేదంటే వారానికి 3 సార్లయినా దీంతో చేయడం వల్ల పుచ్చిపళ్ళు సమస్య అనేది రాదండి. అలాగే నోటి దుర్వాసన అనేది రాదు. అలాగే పంటి మీద ఉండే గారనేది తగ్గిపోతుందనమాట. చిన్న పిల్లలకు కూడా మనం ఈవెన్ చేయొచ్చండి. ఎందువల్లంటే చిన్న పిల్లలు మాటి మాటికి ఏదో ఒకటి తింటుంటే పిల్లలు నోరు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ! ఖచ్చితంగా మీరు దీంతో వారానికి ఒక్కసారి గాని, లేదంటే 3, 4 సార్లయినా గాని ఇలా ట్రై చేయడం వల్ల మీ పళ్ళు పసుపు కలర్‌లోంచి వైట్ కలర్‌లోకొస్తాయి. దంత సమస్యలనేవి తగ్గుతాయి. అలాగే నోట్లో పుళ్ళు, కురుపులు లాంటివి కూడా రాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. జనరల్‌గా మనము తల అనేది దువ్వుకునేటప్పుడు తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి దువ్వెనలు ఒక్కసారి దువ్వేసరికి జిడ్డు, మురుకనేది పట్టేస్తుంది కదా! ఎక్కువగా జిడ్డు ఉండడం వల్ల దాంట్లో ఇంకా ఎక్కువగా మురికి ఇదంతా కూడా పేరుకుపోతుంది. అలా అని ప్రతిరోజు మనం క్లీన్ చేసేంత టైం ఉంటుందా? అస్సలుండదు కదా! మరి జిడ్డు, మురికి అంతా పోవాలంటే సింపుల్‌గా ఒక్క చుక్క వాటర్‌ని యూజ్ చేయకుండా ఇలా క్లీన్ చేసుకోండి. ఏమి లేదు జస్ట్ మనము తల దువ్వుకునే దువ్వెనల మీద జస్ట్ 3, 4 రోజులకొక్కసారి కొంచెం ఈ విధంగా మనం ఫేస్‌కి రాసుకున్న పౌడర్‌ను కొంచెం కొంచెం ఈ విధంగా వేసేసుకొని బ్రష్‌తో నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, పౌడర్ వల్ల మనకి జిడ్డు స్మెల్ అనేది పోతుంది. అలాగే జిడ్డు పోతుంది, మురుకు కూడా పోతుంది. అంటే ఒక్కొక్కసారి మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి డాండ్రఫ్ అనేది దువ్వెనల ద్వారా వచ్చేస్తుందండి. అలాగే దువ్వెనలనేవి మురికిగా ఉండడం వల్ల కూడా మనకేంటంటే, ఎక్కువగా తల అనేది రాలిపోతూ ఉంటుంది. హెయిర్ అనేది. ఎయిర్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఇదొక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చనమాట. సింపుల్‌గా దువ్వెనలనేవి ఒక్క చుక్క వాటర్‌తో క్లీన్ చేసే పనే లేకుండా నీట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఒకసారయితే ఇలా క్లీన్ చేయండి. మొత్తం క్లీన్ చేసాక దువ్వెనలన్నీ గట్టిగా ఈ విధంగా కుట్టామంటే జిడ్డు, మురికి ఏదున్నా పోతుంది. దువ్వెనలనేవి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈజీగా ఉంటాయండి. ఒక్కసారయితే చూడండి ఎంత మురుకనేదొచ్చిందో. నెల రోజులకు ఒకసారి వేడి నీటిల్లో వీటిని కడుక్కొని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే దువ్వెనలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి అసలు ఎటువంటి ఫేసు మేకప్ ప్రొడక్ట్‌లనేవి వాడకుండా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి, పూజలకి వెళ్ళేటప్పుడు మన ఫేస్ అనేది మంచి గ్లోయింగొచ్చి, ఫేస్ మీద ఎటువంటి మచ్చలు, ముటుములు కనిపించకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఏం లేదు. మనలో చాలా మంది ఫెయిర్ అండ్ లవ్లీ అనేది వాడుతూ ఉంటారు కదా! దాన్ని గాని, లేదంటే మీరు ఏ క్రీమ్ అయితే వాడతారో దానిలో గాని, మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా వేసుకొని రెండిటిని కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా మిక్స్ చేసేసుకొని, దీన్ని మీరు ప్రతిరోజు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి లేదంటే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు గాని, అలాగే కాలేజీ పిల్లలైనా కూడాను నీట్‌గా మీ ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసుకొని,
ఆ తర్వాత నార్మల్‌గా మీరు పౌడర్ పైన రాస్తారు కదండీ! దాన్ని కొంచెం అప్లై చేసుకున్నారంటే ఈవినింగ్ వరకు కూడా మీ ఫేస్ అనేది మంచి గ్లోయింగొస్తుంది. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి మేము మేకప్ ప్రొడక్ట్ ఇష్టం ఉండదు వాడడము. అయినా మా ఫేస్ అందంగా కనబడాలంటే సింపుల్‌గా ఈ చిన్న క్రీమ్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనం ఇంట్లోనే ఉండే కత్తులతోన ఎప్పుడైనా ఏవైనా క్లాత్స్ కట్ చేయాలనుకున్న, పేపర్స్ లాంటివి గట్టా కట్ చేయాలనుకునేటప్పుడు గట్టా సరిగ్గా కట్ అవ్వవు కదా! సో, దీనికి రీజన్ వచ్చేసరికి మనం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి బండబారిపోతూ షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కొంతమంది మార్కెట్‌కి వెళ్లి సానపెట్టిస్తూ ఉంటారు. అసలు సానపెట్టే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా వీటికి షార్ప్‌నెస్ ఎలా తెప్పించుకొని మురికి అంతా పోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇలాంటి ఒక బౌల్‌తో వాటర్‌ని తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం వెనిగర్‌ని వేసుకొని, ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఏమైనా తుప్పు పట్టిన కూడా వస్తువుల మీద ఇవన్నీ క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. జస్ట్ ఒక 10-15 నిమిషాలు పెట్టేసి పక్కన ఇలా వదిలేసామంటే మనకి జస్ట్ చేత్తో రుద్దితే చాలండి. మురికి గాని, దాని మీద ఉండే తుప్పు గాని, ఇదంతా కూడా వచ్చేసి ఆటోమేటిక్‌గా మనకి షార్ప్ అయిపోతాయన్నమాట. తర్వాత మనము కట్ చేసుకోవడానికి వీలుగా దాని మీద ఉండే తుప్పు గాని, మురుకు గాని పోయి మనకి షార్ప్‌నెస్ రావాలి నైఫ్స్, కత్తులనుకున్నట్లయితే సింపుల్‌గా సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండీ! దానితోటి ఈ విధంగా చిన్నది తీసేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న బాల్లా తయారు చేసేసుకొని, ఎక్కడెక్కడైతే మనకి షార్ప్‌నెస్ తగ్గిపోయిందో ఆ ప్లేస్‌లోన ఇలా మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ చేసేసామంటే ఆటోమేటిక్‌గా మనకి కత్తులు గాని, లేదంటే ఇటువంటి కత్తెర్లు గాని అన్నీ కూడా చాలా ఈజీగా షార్ప్ అయిపోతాయి. నీట్‌గా వాష్ చేసుకొని ఒక క్లాత్‌తో తుడిచి చూడండి. ఎంత దళసరిగా ఉండే బట్టలైనా కూడా చాలా ఈజీగా కట్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ అనేది తెలుసుకుందాము. రెగ్యులర్‌గా మనం ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే సింక్‌ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా ప్రతిరోజు చాలా వాడకం అనేది చేస్తూ ఉంటాం కాబట్టి సింక్ నుంచి విపరీతమైన దుర్వాసన అనేది వచ్చేసి చిన్న చిన్న పురుగులు, అలాగే బొద్దింకలు నైట్ టైమ్ వచ్చేసి సింక్ కూడాను జిగిరి జిగిరిగా ఉంటుంది కదా! సో, ఇలా మనకి సింక్ ఎప్పుడు కూడాను కొత్త దానిలా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోండి. రోజుకొక్కసారైనా, వారానికి 3, 4 సార్లైనా కొంచెం సాల్ట్ అనేది జల్లేసుకొని, కొంచెం నిమ్మరసాన్ననేది పిండేసుకోండి. ఆ తర్వాత కొంచెం సర్ఫను గాని లేదనుకున్నట్లయితే నేనైతే ఇక్కడ సబీనా పౌడర్‌నయితే వేస్తున్నానండి. ఇది కూడా మనకు మురుకు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా మొత్తం కూడా సింక్ నిండా స్ప్రెడ్ చేసేసుకొని, జస్ట్ ఒక బ్రష్ తోటి ఇలా ఒక 2 నిమిషాలు క్లీన్ చేసేసామంటే, చుట్టూ పేరుకుపోయిన మురుకు, జంగు అంతా కూడా పోతుందండి. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందనమాట. సింక్ ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా రోజుకొక్కసారైనా కూడా మనం సింక్‌ని జస్ట్ నార్మల్‌గా కడుక్కోవాలి. లేదు మురికి ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే సింపుల్‌గా మీరిలా నీట్‌గా అసలు ప్రతిరోజు కూడాను ఎందువల్లంటే, మనం చాలా ఎక్కువ వాడుక చేస్తూ ఉంటామండి. చాలా ఎక్కువ మురుకు పట్టేస్తుంది. అలాగే సింక్ అంతా కూడా ఒక్కోసారి పొలుచు స్మెల్ అనేది రావడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట. మన కంటికి కనిపించిన బాక్టీరియా అనేది వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా సింక్ మొత్తాన్ని కూడాను ఈ విధంగా క్లీన్ చేసేసుకొని, వాష్ చేసుకొని చూడండి. సింక్ నుండి ఎటువంటి దుర్వాసన రాకుండా సింక్ చాలా బావుంటుంది. అండ్ అలాగే సింక్ నుంచి ఎటువంటి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాము. ఇంట్లో అందరికీ జరిగే ఉంటుంది కదండీ! అప్పుడప్పుడు బై మిస్టేక్ మనం టీ గాని, కాఫీస్ గానిని లేదంటే ఏవైనా కూరలు గాని, లేదంటే ఐరన్ తవ్వాలు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా మనం ఖచ్చితంగా కూడాను ఇలా కళాయిలు గాని అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి కదా! వీటిని క్లీన్ చేయడం చాలా కష్టమే. ఇంకొంతమందయితే వీటిని ఇంకా క్లీన్ చేయలేమని రోజంతా నీళ్లు వేసి నానబెట్టేస్తుంటారు. ఇంకొంతమంది ఇంకా క్లీన్ చేయలేమని పక్కన పడేస్తూ ఉంటారు. ఇటువంటి తుప్పు పట్టేసిన ఐరన్ తవ్వ గాని, మాడిపోయిన కళాయిలు, టీ గిన్నెలన్నిటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు మనకి ఏ పాత్ర అయితే మాడిపోయిందో, ఆ పాత్రను కొంచెం వేడి చేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్న లిక్విడ్ అనేది నేను మీషోలో తీసుకున్నానండి. మీరు కావాలంటే కిందన ట్యాగ్ చేస్తాను. మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే. జస్ట్ వేడిగా ఉండేటప్పుడు ఈ పాత్రల మీద ఈ స్ప్రే చేసేసామనుకోండి, జస్ట్ మన కళాయిలనేవి చూసారు కదా! రుద్దే పనే లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. బ్యాడ్ స్మెల్ కూడా పోతుందనమాట. ఇలా ఒకటి కాదు, 2 కాదు. కిచెన్‌లోనే ఎటువంటి మరకలైనా, అలాగే ఎటువంటి పాత్రలైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఐరన్ తవ్వ చూడండి. నేను వాడి చాలా రోజులయిపోయింది. ఎంత తుప్పు పట్టేసిందో. సో, ఇలా మనకి మాడిపోయిన గిన్నెలు గానీ, ఏవైనా కూడాను ఇంక మనం తోమలేము చేత్తో అనుకునేటప్పుడు దీన్ని కొంచెం స్ప్రే చేసుకొని జస్ట్ తరువాత ఒక నిమిషం, 2 నిమిషాలు పక్కన పెట్టేయండి. మొత్తం కూడా ఊడొచ్చేస్తుంది. ఆ తర్వాత స్క్రబ్‌తో క్లీన్ చేసుకొని చూడండి. పాత్రలు బ్యాడ్ స్మెల్ అనేవి రావు. ఎటువంటి తుప్పు పట్టిన పాత్రలైనా, మాడిపోయిన పాత్రలైనా కూడాను చాలా ఈజీగా మనం ఎందుకు ఇంక పనికిరావని పడేసే వస్తువులను చాలా ఈజీగా ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసేయొచ్చండి. ఒకవేళ మీకు కూడా ఈ లింక్ కావాలనుకున్నట్లయితే లింక్‌ని కామెంట్ చేయండి. లేదంటే ట్యాగ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఈ రోజుల్లో పెద్దవారు కాదు, చిన్నవారు కాదు అందరిమి ఫేస్ చేసే ప్రాబ్లమే. చాలా మందికి ఎక్కువగా ఇంట్లో పని ఉండడం వల్లో, లేదంటే శరీర తత్వం వల్లో తెలీదు గానీ మడమలనేవి నొప్పొచ్చేసి, కాలంతా మంటలొచ్చేసి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా!
వాళ్ళకైతే ఒక మంచి చిట్కానైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. రెగ్యులర్‌గా నేను కూడా వాకింగ్ చేసేటప్పుడు నాకు కూడా రెగ్యులర్‌గా వాకింగ్ చేసిన కూడా ఉండుండి పెయిన్స్ అనేవి వచ్చేటప్పుడు నేను ఇలానే ట్రై చేస్తాను. ఏమీ లేదు జస్ట్ ఒక గరిటెని తీసుకొని ఇందులో కొంచెం నువ్వుల నూనె గాని, లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్ గాని తీసుకొని ఒక కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని, ఇందులోన ఒక అర టీ స్పూన్ గాని, 1 టీ స్పూన్ గాని పసుపును వేసుకోండి. పసుపు అనేది మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, కాళ్ళు ఒరుపులు తగ్గించడానికి, కాళ్ళు మంటలు తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీకు బాగా మరిగించండి దీన్ని కొంచెం ఒక 2 నిమిషాలు. మీకెప్పుడైతే ఈ కాళ్ళు నొప్పులొస్తున్నాయి అనుకుంటారో, కాళ్ళు మంటలొస్తున్నాయి అనుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా వేడి చేసుకోండి. డైరెక్ట్‌గా గరిటెతో వేడి చేసుకొని, వేడి వేడిగా ఉండేటప్పుడు మన కాళ్ళకి అప్లై చేయవలసి ఉంటుందనమాట. సో, మనకెక్కడైతే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయో, మడమల నొప్పులొస్తున్నాయో, కాళ్ళు మంటలొస్తున్నాయో, లేదంటే వాతపు నొప్పులొస్తున్నాయో, ఆ ప్లేస్‌లో కొంచెం వేడి వేడిగా గోరువెచ్చగా అయితే ఉండాలండి ఈ పసుపనేది. సో, కాలు వరుపులకు కూడా ఇది పనిచేస్తుందనమాట. దీన్ని జస్ట్ అరికాళ్ళ మీద, అరిచేతుల మీద గాని, మడమల మీద గాని, మోకాళ్ళ మీద గాని వేసుకొని కొంచెం మసాజ్ చేసుకొని నైటంతా ఇలా వదిలేయండి. మీరు కావాలంటే ఈ పసుపు అంటుకుపోతుంది అనుకున్నట్లయితే సాక్సులు వేసుకొని వదిలేసారంటే కాళ్ళు పగులు రావు, కాళ్ళు మంటలు రావు, మడమల నొప్పులు రావు, మోకాళ్ళ నొప్పులు రావండి. అలాగే కాళ్ళు చాలా చాలా స్మూత్‌గా తయారవుతాయన్నమాట. అన్నీ కూడా తగ్గుతాయండి. మంచి రెమెడీ ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.